హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 లో సాటర్డే ఎపిసోడ్ లో ఏం జరిగాయి అనేది చూద్దాం. అలానే ఎలిమినేషన్ కూడా డబుల్ ఆర్ సింగిల్ అనేది కూడా చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ గా చూస్తే మాత్రం ఈ వారం అయితే మాత్రం ఇక మొత్తం మీద చాలా గొడవలు అయితే జరిగాయి అన్నమాట. అది కూడా సంజన గారికి, రీతు చౌదరికి, ఇంకా ఇక్కడ చూస్తే కళ్యాణ్, చూస్తే డిమాండ్ పవన్, ఇంకా వీళ్ళందరూ కూడా నామినేషన్ ప్రాసెస్ లో చాలా గొడవలు అయితే జరిగాయి కదా. ఇక దీంట్లో చూస్తే మాత్రం ఇక ఫస్ట్ గా అయితే పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం ఒక చిన్నగా అది కూడా ఎలా మాట్లాడావు ఏంటి ఒకసారి చూసుకోవాలి కదా అన్నట్టు కొన్ని అయితే పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్పారనమాట. అలానే కెప్టెన్ గా రావటం జరిగింది కదా, అప్రిషియేషన్ కూడా రావటం జరిగింది. ఆ టాస్క్ అనేది కెప్టెన్సీ లాస్ట్ అయితే చాలా బాగుంది. అయితే వీళ్ళిద్దరు కూడా చాలా ఎఫర్ట్ అయితే పెట్టారు. ఇక్కడ చూస్తే మాత్రం నాకు సార్ అయితే ఇంకా హెల్త్ ఎలా ఉందనేసి డిమాండ్ పవన్ ని కూడా అడగటం అయితే జరిగిందనమాట. ఇంకా బ్యాక్ పెయిన్ అనేది ఒకటి వచ్చింది కదా, అది కూడా మెడికల్ రూమ్కి వెళ్ళారు, చూపించుకొని వచ్చారు కదా, ఇంకా అతని గురించి మాట్లాడారు. ఇంకా పవన్ కళ్యాణ్ విషయంలో చూస్తే మాత్రం డిమాండ్ పవన్ నెక్ పట్టుకుంటారు కదా, ఆ వీడియో కూడా ప్లే చేసినట్టయితే తెలుస్తుంది అనమాట. ఇక దాంట్లో అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే వాంటెడ్గా అయితే ఇంకా డిమాండ్ పవన్ అయితే పవన్ కళ్యాణ్ పట్టుకోడు. పవన్ కళ్యాణ్ కూడా చెప్తాడు, అది కూడా చూస్తే రీతుతో వాంటెడ్గా అయితే ఏం చేయలేదు, అది అలా జరిగిపోయిందని కూడా పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ రోజు కూడా డిస్కషన్ లో అదే జరుగుతుంది. నాకు సార్ అడుగుతారు, ఇక్కడ అది కూడా చెప్తారు. ఇక సంజన గారికి అయితే వార్నింగ్ అయితే ఇచ్చారు, చాలా గట్టి వార్నింగ్ ఉండబోతుంది. మనకి ప్రోమో చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. సంజన గారు కూడా చాలా ఫీల్ అయ్యి చాలా బాధపడతారు, చాలాసేపు ఏడుస్తారు కూడా. ఇక ఇది కూడా జరుగుతుంది అనమాట, చాలా జరిగినాయి. ఇక మొత్తం మీద చూస్తే డబుల్ ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ అంటే ఈ వారం చూస్తే మాత్రం సింగిల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సింగిల్ ఎలిమినేషన్ లో కూడా తెలిసి అయితే దివ్య నిఖితాకి లీస్ట్ ఓటింగ్ ఉంది, దివ్య నిఖిత అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఏమేమి జరిగాయి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. మన ఛానల్ ఫాలో అవుతుందండి.